గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇవాళ కొన్ని హార్వెస్ట్ ఉన్నాయి. ఇదిగోండి బెండకాయలు. ఇదివరకు చెప్పినట్టు బెండకాయలు రోజు వచ్చి చూసుకుంటూ అవి ముదరకుండా హార్వెస్ట్ చేసుకోవాలండి. అయితే చాలా తొందరగా ముదిరిపోతూ ఉంటాయి. అలా ముదిరిపోయి సీడ్స్కి వదిలేసినవి చాలా సార్లు నేను వదిలేసాను. ఇక్కడ కొన్ని ఉన్నాయి చూసారా, ఇవి ఇంత పెద్దగా అయినా కూడా చాలా లేతగా ఉంటాయండి. ఇదిగోండి, ఇది అవుతుంది. ఇక్కడ ఇంకొద్దాం. మీకు లేతగా ఉందన్న దానికి లైక్ ఇగో ఇలా ఈజీగా వచ్చేస్తాయండి. అదే సింబల్ అన్నమాట. లేతగా ఉంది ఇది. అదే ముదురైతే కొంచెం కష్టపడాల్సి వస్తుంది తెంపడానికి. ఎర్రచీమలు బాగా పాకేస్తున్నాయండి అన్నిటి మీద. ఇది కొంచెం ముదిరింది. వంకాయలు ఫామ్ అవుతున్నాయి. ఇదిగోండి, ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉన్నాయి. ఈ బెండకాయలు ఇంకా లేతగా ఉన్నాయి. రేపు ఎల్లుండి వచ్చి మళ్ళీ కొయ్యాలి. ఇప్పుడు కొన్ని బర్బటీస్ ఉన్నాయి. ఇది బుష్ వెరైటీ అండి. దీనికి కూడా ఉన్నాయి. ఇది ఇంకో బుష్ అండి. మనకి ఇంత లేతవి మార్కెట్లో దొరకవు. ఇవి ఇలా నూనెలో వేయంగానే మగ్గిపోతాయి. వాళ్ళు కొంచెం ముదురుగా ఉన్నప్పుడు కోసి మనకి, అండ్ వాళ్ళు కోసాక చాలా రోజులు, ఐ థింక్ ఇట్ విల్ టేక్ సమ్ టైం మన దాకా వచ్చేసరికి. అందుకే అంత ఫ్రెష్గా కనిపించవు. దాంట్లోనే తీగ వెరైటీ ఇలా ఉంటుంది. ఈ కలర్ ఇలా ఉంది. ఇంకో తీగ వెరైటీ కూడా ఉంది నా దగ్గర. దాని కలర్ కూడా చూపిస్తాను. ఇది ఆన్లైన్ తెప్పించాను ఈ సీడ్స్. దీని కలర్ ఇలా డార్క్ గ్రీన్గా ఉంది. ఇదిగోండి, సో 3 వెరైటీల లాంగ్ బీన్స్ ఉంది నా దగ్గర. దోస పిందెలు చూసారా ఎలా ఎదుగుతున్నాయో. ఇవి కొన్ని రోజులు అయ్యాక మనకి హార్వెస్ట్కి వస్తాయి. అప్పుడు కోసి మళ్ళీ చూపిస్తా. కొన్ని ఉసిరికాయలు ఉన్నాయండి. చూడండి ఎంత బాగున్నాయో. చిన్న ఉసిరికాయలు ఎంతమందికి తెలుసు? చిన్నప్పుడు ఎలా కుదిరేదో తెలియదు, కానీ భలే ఉప్పు కారం వేసుకొని నవలేసేవాళ్ళం. ఇప్పుడు అసలు ఇలా పెట్టుకుంటే చాలు, పళ్ళు పులిసిపోతాయి. ఇవి కొన్ని కోస్తామంటే ఇలా మాకు చేతికి అందేటట్టు ఉంటాయి. చూసారా ఎంత బాగున్నాయో. ద్రాక్ష గుత్తుల్లా ఉంటాయి. ఇవన్నీ కోసి చూపిస్తాను, ఎందుకంటే కొమ్మలాగి కొయ్యాలి. ఇన్ని కోసానండి. ఇంత ఫ్రెష్గా ఎంత బాగున్నాయి చూడండి. వీటితో పప్పు చేసుకుంటారు, పచ్చడి చేస్తారు.
టమాటా ఊరగాయలో కూడా ఇవి వేయించి వేస్తే చాలా బాగుంటుంది. ఊరి నేను అలా చేస్తాను, చాలా బాగుంటుంది. కొన్ని సన్నజాజులు ఉన్నాయండి, అవి కూడా కొద్దాం. ఈ సీజన్లోనే ఇవి బాగా వస్తాయి, రెగ్యులర్గా వస్తాయి. కానీ ఈ సీజన్లో ఎట్లా అంటే ఇట్లా పెద్ద మొగ్గ వస్తుంది. ఇవి కట్టడానికి ఈజీగా ఉంటాయి, కోయడానికి కూడా ఈజీగా ఉంటాయి. అంటే ఇవి చాలా సెన్సిటివ్, చాలా జాగ్రత్తగా కొయ్యాలి, లేకపోతే కొమ్మ వచ్చేస్తుంది. ఇలా కింద నుంచి పైదాకా పాకిచ్చాము తీగను. నేను అన్నీ కోసి ఎన్ని వచ్చాయో చూపిస్తాను. ఇవాళ ఇవే వచ్చాయండి, ఎక్కువ రాలేదు. కొన్ని కనకాంబరాలు ఉన్నాయి, కోసుకుందాం. ఈ కనకాంబరాలు, మరువు ఇవన్నీ వేసి కడితే ఎంత అందంగా ఉంటుందో మాల. ఇప్పుడే వర్షం వచ్చి ఆగింది, చెట్లు అన్నీ నీళ్ళతో భలే నిండిపోయి ఉన్నాయి. ఇక్కడ మరో ఉంది చూడండి. మరో గ్రో చేసుకోవడం చాలా ఈజీ. జస్ట్ ఒక కొమ్మ గుచ్చితే ఇంత గుబురుగా అయిపోతుంది. 3 కుండీల్లో అలాగా ప్రొపగేట్ చేశాను నేను. ఈ టిప్స్ ఇలా కోసేస్తూ ఉండాలి, అప్పుడు మళ్ళీ గుబురుగా వచ్చేస్తూ ఉంటుంది. టిప్స్ వచ్చినప్పుడల్లా కట్ చేస్తూ ఉంటానండి నేను ఇలాగా. అంటే పూలల్లో వేసి కట్టుకోవచ్చు కదా. ఇది ఇంకొకండి, ఇది కూడా చూడండి, జస్ట్ కొమ్మతో ఎంత బాగా బతికిందో. దీని వాసన భలే ఉంటుంది. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మరువం, దవనం అని ఉంటాయండి. ఇది మరువం, మీకు దవనం చూపిస్తాను. మీకు రీసెంట్గా పెట్టాను మా అత్త వాళ్ళ ఇంటి నుంచి తెచ్చి. ఇది దవనం, ఇది కూడా చాలా మంచి వాసన వస్తుంది. ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్క అడ్డొచ్చి చూసారా పాపం, ఇలా ఉంగుని మరీ పూస్తుంది. ఇది మనకు కొయ్యడానికి కూడా జాగ్రత్తగా కొయ్యాలి. ముళ్ళు, ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్కకి ముళ్ళు ఉంటాయి. విరజాజీది పడి మొలిచిందండి. ఇది చిన్న మొగ్గ, ఇది ఇలా చిన్నగా వస్తున్నాయి. ఇవి కట్టుకోవడానికి వీలుగా ఉండదు, చాలా పెద్దగా పాకింది, కానీ అది అలా వదిలేస్తున్నాయి. ఇదిగోండి హార్వెస్ట్. ఇన్ని నచ్చాయి. కొన్ని దోసకాయలు ఉన్నాయండి హార్వెస్ట్కి, ముందు చూపిస్తాను పండినవన్నీ. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది. ఈ సీజన్లో దోసకాయలు బాగా వస్తున్నాయి, మీరందరూ కూడా వేసుకోండి. నేను చెప్పినట్టు కిచెన్ కంపోస్ట్ ద్వారా వచ్చాయి, అండ్ ఆల్సో నేను పెట్టిన సీడ్స్ కూడా వచ్చాయి. ఇదిగోండి అన్నీ పండిపోయి, ఇది ఇంకొంచెం టైం పడుతుంది కోయడానికి. ఇది కూడా పెద్దగా అవుతుంది. ఇక్కడ చూడండి ఇంకోటి ఉంది, ఇదిగోండి పండిపోయి. ఇక్కడ చూసారా ఇంకోటి ఉంది. ఈ పాదిలో ఇదిగోండి, ఇది ఒకటి కోసుకోవచ్చు. ఇదిగోండి ఇదే పాదుకి ఇంకోటి ఇక్కడ పైన పచ్చిది ఉంది, కనిపిస్తుందా మీకు? ఇంకోటి అక్కడ కింద పండుది ఉంది.
ఇది అంటే 2 వెరైటీస్ ఆఫ్ దోసకాయలు ఉన్నాయండి. ఇక్కడ ఇంకో పచ్చడి ఉంది. రెండు వెరైటీలు వచ్చాయి బాగానే. సో ఇవి కోసాక మీకు ఎన్ని వచ్చాయనేది చూపిస్తాను. ఇక్కడ చూసారా కొన్ని ఉన్నాయి. సో ఫైనల్గా ఎన్ని వచ్చాయండి. అండ్ లాస్ట్గా మనకున్నది హార్వెస్ట్. ఇది ఆవాలండి. ఆవాలు నేను అక్కడక్కడ ఎందుకు చల్లుతానంటే దీనికి వచ్చే ఎల్లో ఫ్లవర్స్ బీస్ని అట్రాక్ట్ చేస్తాయి, అందుకని చల్లుతాను. ఇవి కూడా హార్వెస్ట్కి రెడీ అయ్యాయి. ఈ ఎండిపోయిన ఉన్నాయి చూడండి, ఇవి కట్ చేసుకోవాలి మనం. ఏం చేస్తానంటే మళ్ళీ జల్లేస్తాను. ఇవన్నీ వచ్చాయి. హోప్ యూ ఎంజాయ్డ్ సీయింగ్ ద హార్వెస్టింగ్ వీడియో ఇన్ మై టెర్రస్ గార్డెన్. రోజ్ ఫ్లవర్స్ కూడా మంచి మంచి కలర్స్. ఇదిగోండి. సో ఇలాగా మిద్దె తోటలో మనం ఉన్న కాస్త ప్లేస్లో అన్ని రకాల కూరగాయలు అవి పెంచుకోవచ్చు. పువ్వులు కూడా పాలినేటర్స్ని అట్రాక్ట్ చేయడానికి పెంచుకోవచ్చు. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.